అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. లంచ్ బ్రేక్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశానికి హాజరు కాబోతున్నారు. 2500 మంది నేతలు రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంశాలను అంటే ప్రచార అంశాలుగా ఏవే ఉండాలన్న అంశానికి సంబంధించి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉదయం 10:30 తర్వాత సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి హాజరైన వారందరూ కూడా బూత్ లెవెల్లో ఆ పార్టీ కమిటీలను ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఒక రోడ్ మ్యాప్ కూడా ప్రకటించారు. మార్చి 15 లోపు బూత్ కమిటీలన్నిటి కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలన్న రూట్ మ్యాప్ను కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న కమిటీలను ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా విపక్షాలు చేసే నెగిటివ్ క్యాంపెయిన్ ఏ విధంగా కౌంటర్ చేయాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద మాత్రం దాదాపు 90% వరకు బూత్ కమిటీలు ఇప్పటికే వైసీపీ ఏర్పాటు చేసుకుంది. మిగిలిన కూడా ఈ వారం రోజుల్లో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. మార్చి 15 నాటికి అంటే షెడ్యూల్ వచ్చే నాటికి, షెడ్యూల్ విడుదలయ్యే నాటికి పూర్తి స్థాయిలో కమిటీలను బూత్ లెవెల్లో కమిటీలను పూర్తిగా సిద్ధం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో 100%గా యాక్టివేట్ చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. అదేవిధంగా కొంత మెటీరియల్ కూడా వచ్చిన నేతలకు వైసీపీ అందించింది. రానున్న రోజుల్లో పాజిటివ్గా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, పాజిటివ్ మోడ్తో ప్రజలకు ఏ విధంగా క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎలా చెప్పాలి, మళ్ళీ మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలి వైసీపీకి అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీతో కొంత నోట్ కూడా ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. సమావేశంలో పూర్తి స్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తం మీద మాత్రం సమావేశం అంతా కూడా ఉత్సాహంగా కొనసాగుతుంది. కేవలం కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మంగళగిరి. అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్.